నేను చెప్తా ఉన్నాము డిజిటల్ వాల్యుయేషన్ ఆ రోజు చేయాలనుకున్నది వాస్తవం. ఎందుకంటే కోవిడ్ టైం కాబట్టి కోవిడ్లో ఫిజికల్గా వచ్చి వాల్యుయేషన్ చేసేదానికి అవకాశం లేదు కాబట్టి ఆ రోజు డిజిటల్ వాల్యుయేషన్ చేయాలనుకున్నప్పుడు అభ్యర్థులు కోర్టును అప్రోచ్ అయ్యి మీరు ఇచ్చిన నోటిఫికేషన్లో డిజిటల్ వాల్యుయేషన్ లేదని చెప్పి కోర్టును అప్రోచ్ అయితే హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం డిజిటల్ వాల్యుయేషన్ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కోవిడ్ పరిస్థితుల్లో డిజిటల్ వాల్యుయేషన్ చేయించాలనుకున్న డిజిటల్ వాల్యుయేషన్ చేయించకుండా మాన్యువల్ వాల్యుయేషన్ చేయించినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీది. ప్రతి ఒక్కటి కూడా పారదర్శకంగా హైకోర్టు చెప్పినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఈ రోజు కూడా ఏపీఎస్సీ పేపర్స్ అన్నీ కూడా హైకోర్టులోనే ఉన్నాయి. అంతటి చక్కగా ఆ రోజు చేసినా కూడా మీరు ఈరోజు మాట్లాడతారు. రెండో పాయింట్ ఏం చెప్తారు, హాయ్లాండ్లో వాల్యుయేషన్ చేస్తున్నారంటారు. హాయ్లాండ్లో వాల్యుయేషన్ చేయాల్సిన అవసరం ఏంటండి? చూపించండి హాయ్లాండ్లో ఎక్కడ వాల్యుయేషన్ చేసిందో, వేయండి దర్యాప్తు కావాలంటే. హాయ్లాండ్లో వాల్యుయేషన్ ఎవరు చేయించినారు? విజయవాడలో ట్రాన్స్పరెంట్గా వాల్యుయేషన్ జరిగింది. మీరు ఈరోజు ప్రధానంగా ఇంకొక విషయం చెప్తా ఉన్నారు. సుమారుగా 126 మంది సెలెక్ట్ అయినారు, 163 మంది సెలెక్ట్ అయినారు. పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు 120 మంది వరకు దిద్దుళ్ళు ఉన్నాయని చెప్పి మాట్లాడారు. 163 మంది సెలెక్ట్ అయినారు, 160 మంది వరకు దిద్దుళ్ళు ఉన్నాయని చెప్పి మాట్లాడారు. ఒకటి, మీకు వాల్యుయేషన్ గురించి మీకు అవగాహన ఉండేవారు కనుకైతే మాట్లాడరు. ఒక్కొక్క అభ్యర్థి 7 పేపర్లు రాయాలి. ఒక్కొక్క అభ్యర్థి 7 పేపర్లు రాయాలి. ఈ 7 పేపర్లని ఫస్ట్ వాల్యుయేషన్ చేయిస్తారు. ఈ ఫస్ట్ వాల్యుయేషన్లో ఎగ్జామినర్ ఉంటారు, చీఫ్ ఎగ్జామినర్ ఉంటారు, నెక్స్ట్ క్యాంప్ ఆఫీసర్ ఉంటారు. వీళ్ళు ముగ్గురి పర్యవేక్షణలో ఎగ్జామినర్, చీఫ్ ఎగ్జామినర్, క్యాంప్ ఆఫీసర్, మళ్ళీ స్క్రూటినైజర్ ఉంటారు. వీరి ఆధ్వర్యంలో ప్రతి పేపర్ని కూడా వాల్యుయేషన్ చేయించడం జరుగుతుంది. అలా వాల్యూ చేసేటప్పుడు ఎగ్జామినర్ చేసిన దాన్ని చీఫ్ ఎగ్జామినర్ తర్వాత లెవెల్లో వాటన్నిటిని కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ఫస్ట్ వాల్యుయేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ 7 పేపర్లని సెకండ్ వాల్యుయేషన్కి పంపిస్తారు. ఈ రెండింటికి మధ్యలో కనుక 15% ఎక్కువ కనుక వేరియేషన్ కనుక్కుంటే మళ్ళీ థర్డ్ వాల్యుయేషన్కి పంపిస్తారు. అలా 3 పద్ధతుల్లో ఒక్కొక్క పద్ధతిలో ముగ్గురు ఆఫీసర్స్ మళ్ళీ స్క్రూటినైజర్ కలిపి వాల్యుయేషన్ చేస్తారు. ఇలా చేసే క్రమంలో ఒకవేళ కనుక ఎగ్జామినర్ ఆ మార్కుల్ని టిక్కుకుంటే పక్కన మార్కులు వేసే సిస్టమ్ ఉండదు ఏపీఎస్సీలో. దాన్ని చదివి పైన ఉన్నటువంటి అబ్స్ట్రాక్ట్ దగ్గర ఆ క్వశ్చన్కి ఎదురుగా మార్కులు వేసుకోవాలా, అక్కడ వేయరు. ఎందుకంటే మళ్ళీ సెకండ్ వాల్యుయేషన్లో ఇన్ఫ్లుయెన్స్ అవుతాయని. అలా వేసేటప్పుడు ఒక ప్రశ్నకి ఎదురుగా ఒక ప్రశ్న మార్కులు వేసినప్పుడు అక్కడ కొంచెం కరెక్షన్ చేసి కరెక్ట్గా రాస్తారు. ఒకవేళ ఆయన తప్పు చేస్తుంటే చీఫ్ ఎగ్జామినర్ లేదా స్క్రూటినర్ ఎవరో ఒకరు ఎక్కడన్నా చిన్న మిస్టేక్ ఉన్నా కూడా కరెక్షన్ చేయించి అక్కడ కింద నెంబర్ ఆఫ్ కరెక్షన్స్ అని చెప్పి నెంబర్ ఆఫ్ కరెక్షన్స్ రాయించి సైన్ చేయిస్తారు. ఈ విధంగా ప్రతి అభ్యర్థికి సంబంధించి 7 పేపర్లకు సంబంధించి అన్ని పద్ధతుల్లో చేస్తారు. మళ్ళీ సెకండ్ వాల్యుయేషన్ కూడా వెళ్తుంది. మళ్ళీ అక్కడ 7 పేపర్లని చేస్తారు. అంటే ఒకే అభ్యర్థికి సంబంధించి ఇక్కడ 7 సార్లు కలెక్షన్, సెకండ్ వాల్యుయేషన్లో 7 సార్లు కలెక్షన్, అవసరమైతే థర్డ్ వాల్యుయేషన్లో కూడా 7 సార్లు